నేను నీ చెల్లెల్ని అని చెబితే నేను నీ రక్షణలో ఉండను. నేను అందరికీ అందుబాటులో ఉన్నదాన్న అవుతాను. ఒకవేళ నేను చనిపోతే నీకెలాగూ రక్షణ ఉండదు. నువ్వు నా చెల్లెలివి అని చెబితే నీకోసం వారు నన్ను గౌరవిస్తారు. మనమిద్దరం ప్రాణాలతో బయటపడాలంటే ఇదొక్కటే మార్గం. సరే, అలాగే చెబుతాను. మీ ప్రాణం కోసం నేను మీ చెల్లెలిగా ఉంటాను. కానీ ఫరో నన్ను పిలిపిస్తే అప్పుడేం జరుగుతుంది? హారాను నుండి మనల్ని బయటకు పిలిచిన ఆ దేవుడు మనల్ని ఐగుప్తు రాజభవనాల్లో ఒంటరిగా వదిలేయడని మనం నమ్మాలి. తర్వాతి పరిణామం ఫరోతో ఘర్షణ. ఫరో రాజభవనం. ఫరో కుటుంబంపై తెగుళ్లు వచ్చాయి. అసలు నిజం తెలుసుకున్న ఫరో అబ్రాహామును పిలిపించాడు. నువ్వు నాకు ఏం చేశావు? ఆమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? ఈ ప్రాంతంలో దేవుని భయం అస్సలు ఉండదని నేను అనుకున్నాను. నా ప్రాణం పోతుందేమోనని భయపడ్డాను. ఆమె నీ చెల్లెలన్నావు. నేను ఆమెను నా భార్యగా చేసుకోవడానికి నా ఇంట్లోకి తెచ్చుకున్నాను. నీ అబద్ధం వల్ల నా ఇల్లంతా కష్టాలు పడుతోంది. వీరిని తీసుకువెళ్ళండి. నేను వీరికిచ్చిన గొర్రెలు, ఎద్దులు, దాసదాసీలు అన్నీ తీసుకుని వెళ్ళిపోనివ్వండి. మరిన్ని బైబిల్ కథల కోసం ఈ వీడియోని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి.